ఏంటి సార్ ఈ కులగణన సంబంధించిన విషయంలో ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తూ ఉన్నాయి. మరో పక్కన దీంట్లో బీసీల జనాభాను తగ్గించి చూపేటటువంటి ఒక కుట్ర జరిగిందన్నటువంటి భావనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో మీరు గ్రహించినటువంటి అంశాలు ఏంటి సార్? ఇప్పుడు ఇవాళ ఇక్కడ గాంధీ భవన్లో ఈ కులగణన ప్రాపర్గా జరిగిందా లేదా అని చర్చించడానికి ఒక సెమినార్ పెట్టారు, సదస్సు పెట్టారు. దాంట్లో మాట్లాడడానికి వచ్చాను నేను. మొత్తము భారతదేశము ఉనికిలోనే మొదటిసారి ఒక శాస్త్రీయ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కులాల ఆర్థిక సామాజిక సర్వే జరిగింది. ఇంతకుముందు జాతీయ స్థాయిలో నేషనల్ సెన్సస్ జరిగేది. ఆ సెన్సస్ కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్న రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్, కమిషనర్ ఆఫ్ సెన్సస్ చేసేవాళ్ళు. అయితే దాంట్లో ఎస్సీ ఎస్టీ కులాల లెక్కలు మాత్రమే ఇప్పటివరకు కులాల వారిగా తీస్తున్నారు. కానీ బీసీ కులాల లెక్కలు కానీ పై రిజర్వేషన్ బయట ఉన్న కులాల లెక్కలు కానీ తీయట్లేదు. 1951 నుంచి దాన్ని ఆపేశారు. ఎప్పుడైతే బీసీలకు రిజర్వేషన్ 27% ఇస్తూ సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టిందో, ఇది ఖచ్చితంగా మా లెక్కలన్నీ తీసి బీసీల లెక్క ఎంతో తేల్చి సుప్రీంకోర్టు 50% ఆ స్కీలింగ్ కూడా తీసేయాలని దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి బీసీలై. దాంట్లో భాగంగా చాలా కాలము కాంగ్రెస్ కూడా ఈ లెక్కలు తీయడానికి వెనుకంజ వేసింది. రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన తర్వాత, భారత్ జోడో న్యాయయాత్ర చేసిన తర్వాత ఖచ్చితంగా జనాభా లెక్కలలో భాగంగా కులాల లెక్కలు తీయకుండా సామాజిక న్యాయం అనేది బీసీలకు జరగదు అని ఆయనకు అర్థమైంది. అర్థమైన తర్వాత తెలంగాణ ఎన్నికలు జరిగే ముందు 2023లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే కులగణన మొత్తం సోషియో ఎకనామిక్ సర్వే, సొసైటీ ఎక్స్రే చేయిస్తామని చెప్పాడు. తర్వాత వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి బిగినింగ్ వరకే మొత్తం సర్వే చేశారు. ఎట్లా చేశారు? ఇగో ఇది సర్వే చేసిన ప్రశ్నావళి. దీంట్లో 31 పేజీ ప్రశ్నలు ఉన్నాయి. అన్ని కులాల ఎస్సీ లిస్టు, ఎస్టీ లిస్టు, బీసీ ఇలా ఏబిసిడి లిస్టు, ముస్లిం బీసీ ఈ గ్రూప్ లిస్టు, దాంట్లో 60 కులాల పేర్లు ఉన్నాయి. ఇవి ఎవరు తయారు చేసినాయి? రాజశేఖర్ రెడ్డి 4% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు తయారు చేసిన లిస్ట్ అది 2 తెలుగు రాష్ట్రాలకు కామన్. దాంట్లో ఇప్పుడు 10% ముస్లింల రిజర్వేషన్, ముస్లింలు బీసీలలో ఉన్నారని తేలింది. తేలితే బీజేపీ ముస్లింలలో బీసీలు ఎట్లుంటారు, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము, ఆ 4% తీసేస్తాం అంటుంది. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చంద్రబాబు నాయుడుతో బీసీ ఉన్నది కదా, అక్కడ కూడా బీసీలకు 4% ముస్లింలకు ఇస్తున్నారు, అందులో బీసీలకే ఇస్తున్నారు. ఆ లిస్టు ఇదే లిస్టు, దాన్ని తీసేస్తారా? బీహార్లో 63% బీసీలలో ఉన్న దాంట్లో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉంది, వాళ్ళు వేరుగా చూపెట్టలేదు. కనుక నా దృష్టిలో మొట్టమొదటిసారి ఈవెన్ నేషనల్ సెన్సస్ కూడా చేయనటువంటి పద్ధతిలో 50 రోజులు 125,000 పైన ఎనుమరేటర్స్ని పెట్టి ఈ క్వశ్చనైర్ని ఇంటింటికి తీసుకుపోయి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ సంతకాలు తీసుకొని అవి కంప్యూటర్ సెక్షన్స్కి అందించారు. ఈ లెక్కలన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఒకవైపు బీజేపీ ఏం చెప్తుంది, ముస్లిం బీసీలు అనేది మేము వ్యతిరేకిస్తున్నాము. కానీ వాళ్ళంతా ఎప్పుడు ముస్లింలు అయ్యారు? ఇప్పుడు ఊబుది బత్తు పొగలేసేవాళ్ళు, తాయితలు కట్టేవాళ్ళు, తర్వాత గుడ్డేలుగు నడిచేవాళ్ళు, బండ్ల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళంతా ముస్లిం రాజుల కాలంలో కింది కులాల వాళ్ళంతా ముస్లింలకు మారి బీసీలుగా దాంట్లో ఉన్నారు. వాళ్ళకు ఒక 4% రిజర్వేషన్ ఇస్తే
ఇవాళ జనరల్ బీసీలు ఓపెన్ చేసినా అపోజ్ చేసినా తప్పు కదా అది. తర్వాత ముస్లిమేతర బీసీలు 46.20% ఎట్లొస్తుందని బీసీలు అడుగుతున్నారు. దాని మీదనే కొంతమంది అసెంబ్లీలో పేపర్లు చించుడు, ఈ ప్రశ్నాపత్రాన్ని చింపేసుడు, బీసీ మేధావులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టులు చేశారు. కానీ ఈ లెక్క తప్పనడానికి ఇంకో లెక్క ఉండాలిగా. ఇంకో లెక్క, ఏ లెక్క ఆధారంగా ఇది తప్పంటున్నారు? 1931లో కులాల లెక్కలు తీసినాడు నిజాం ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఆ నిజాం ప్రభుత్వం కాలంలో ఉర్దూ వచ్చిన వాళ్ళు మాత్రమే జనాభా లెక్కలు తీయడానికి గ్రామాలకు వెళ్ళారు. ఆనాడు మహారాష్ట్ర, కర్ణాటకలో చాలా భాగాలు ఇందులో ఉన్నాయి. ఆనాడు తీసిన లెక్కలు తీసేనాడు గ్రామాలకు అసలు రోడ్లు లేవు. ఈ ఎనుమరేటర్స్ ఎవరైతే లెక్కలు జనాభా లెక్కల కోసం సేకరణ కోసం పోయినలో వాళ్ళ గ్రామాలకు పోయే అవకాశమే లేదు. లంబాడి తండలు కానీ, కోయ తండలు కానీ, గోండు తండలు కానీ తీసిన లెక్కలు అవి కరెక్ట్ లెక్కలు కావు. రెండో లెక్క బీఆర్ఎస్ ఏం చెప్తుంది? మేము 2014లో ఒక రోజులో జనాభా లెక్కలు తీసినాము. దాంట్లో దగ్గర అప్పర్ కాస్ట్లు 7% ఉన్నారు. ముస్లింలంతా బీసీలలో లేరు. అప్పర్ కాస్ట్లు 7 ముస్లింలు మొత్తం బీసీలు 12% పైన కలిపితే 21% జనరల్. మరి మొత్తం బీసీలు జనరల్లోనే ఉంటే 4% బీసీల ముస్లిం బీసీలకు ఎట్లా ఇస్తున్నావు రిజర్వేషను? నీ లెక్క తప్పు కదా, నీ బేసిక్ లెక్క తప్పు. 50 రోజులు ఒక్కొక్క ఎనుమరేటర్కు 150 ఇండ్లు ఇచ్చి 50 రోజులలో లెక్కలు తీయమన్న లెక్క తప్పు. ఒక్కరోజు నువ్వు నీకు ప్రశ్నాపత్రం సరిగా లేదు, కులాల పేర్లు వాళ్ళకి ఇవ్వలేదు, నీ లెక్కలు కాన్ఫిడెన్స్లో లేకుండా నువ్వు జనానికి చెప్పలేదు, ఆ లెక్క రైట్ ఎట్లయితుంది? కనుక నేను అనేది ఏంటి అంటే, ఈ ప్రశ్నాపత్రం ప్రకారం తీసిన లెక్క మోస్ట్ సైంటిఫిక్గా ఇప్పటి వరకు తీసింది. దీంట్లో వచ్చిన పర్సంటేజెసే వచ్చాయి. మిగతా లెక్కలన్నీ చూస్తున్నాం. ప్రభుత్వము ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసింది. దాంట్లో విదేశాల సభ్యులు కూడా 2 ఉన్నారు. నేను కూడా దాంట్లో సభ్యునిగా ఉన్నాను. ఆ లెక్కలన్నీ మేము పరిశీలిస్తాం యాక్చువల్గా ఏ పరిస్థితిలో ఉన్నదని.